గురజాడ అప్పారావు. ఈయన నాకు హ్మ్. ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటా. ఎలా రాశాడు 'కన్యాశుల్కం'. ఆయన బక్కపలసని మనిషి. ఇంత బలహీనుడు. ఇంత బలమైన నాటకం ఎట్ట రాశాడు. ఒకటి. ఏ లైను చదువుతుంటే అరే! అమ్మ ఇదేంటిది? ఇంత గొప్పగా ఎలా రాశాడు. తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు ఈ కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ అప్పారావు గారు రచించారు. 1892లో రచించిన ఈ నాటకాన్ని మనం రోజు కొంతమేర చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కన్యాశుల్కం నాటకంలోని పాత్రల విషయంలో మీకు క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. అగ్నిహోత్రావధానులు, కృష్ణరాయపురం అగ్రహారికుడు, వెంకమ్మ అతని భార్య, బుచ్చమ్మ పెద్ద కూతురు వితంతువు, సుబ్బమ్మ రెండవ కూతురు, వెంకటేశం కుమారుడు, కరటక శాస్త్రి అగ్నిహోత్రావధానుల భావమరిది, విజయనగర సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు, కరటక శాస్త్రి యొక్క శిష్యుడు, పెళ్లి కూతురు వేషం దాసరి వేషం వేయును, లుబ్ధావధానులు రామచంద్రపురం అగ్రహారికుడు, మీనాక్షి అతని కుమార్తె వితంతువు, రామపంతులు రామచంద్రపురం అగ్రహారం కరణం, గిరీశం లుబ్ధావధానులు పింతల్లి కొడుకు వెంకటేశమునకు చదువును చెప్పు అయ్యవారు, సౌజన్యరావు పంతులు వకీలు, పూటకూళ్ళమ్మ గిరీశం సత్రం యజమాని, మధురవాణి వేశ్య, డిప్టీ కలెక్టర్ హెడ్ కానిస్టేబుల్ పోలిశెట్టి, సిద్ధాంతి బైరాగి దుకాణదారు, గ్రామ మునసబు హవాల్దారు యోగిని, లుబ్ధావధానుల యొక్క నౌకరు అరిసిగాడు, మనవాళ్ళయ్య వీరేశ ఇతర పాత్రలు. ఈ కన్యాశుల్క నాటకం అప్పటి అంటే బ్రిటిష్ కాలంలో 1890ల కాలంలో ఒక వృద్ధ వ్యక్తులకి పసికందులు ఇంకా ముక్కు పచ్చలారని 5-6 ఏళ్ల బాలికలను కన్యాశుల్కం పేరిట అమ్మేసేటటువంటి ఏదైతే చర్య ఉందో ఆ చర్యని నిర్మూలించటానికి వ్యంగ్య ధోరణిలో రచించిన నాటకమే ఈ కన్యాశుల్కం. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం వ్యాసం ఇతిహాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కన్యాశుల్కము ప్రథమాంకం. విజయనగరంలోని బొంకుల దిబ్బ. గిరీశం ప్రవేశించును. గిరీశం సాయంకాలం అయింది. పూటకోళ్ళమ్మకు సంతలో సామాన్లు కొనిపెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను. ఈవేళ ఉదయం పూటకోళ్ళమ్మకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామన్నంత కోపం వచ్చింది. కానీ పూర్ రిచర్డ్లు చెప్పినట్టు పేషెన్స్ ఉంటే కానీ లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు. ఇప్పుడు ఏదో డాన్సింగ్ గర్ల్ మాట ఆచోకి కట్టినట్టు కనబడుతోంది. ఓర్వలేని వెధవెవడైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపై నుండి తిండి పెట్టేటట్టు కూడా కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఇటు చూసినా అందరికీ బాకీలే. వెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో అప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బీ కంట్రోల్డ్ బై అడ్వైజర్? విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయటమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణిని వదలటం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా ఉన్నాడు. ఈవేళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషన్ మీద వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అటు నుంచి నరుక్కురమ్మన్నారు. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్ పార్ట్స్ కోసం వ్యాసం ఇతిహాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
చుట్ట కాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగేరా తెల్లవాడు కనిపెట్టాడు, లేకపోతే వాడికి పట్టుబడినా. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. లాస్ట్ 2 వీడియోలు మీరు చూపించిన ఆ రీచ్, ఆ ఆదరణ ఏదైతే ఉందో దానికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కన్యాశుల్కం 2వ భాగానికి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతే, వెంకటేశం ప్రవేశించును. ఏమి వాయిస్ మై డియర్ షేక్స్పియర్, ముఖం వేలవేసినావు. వెంకటేశం: ఇక మీరు నాతో మాట్లాడకండి, మా మాస్టారు మీతో మాట్లాడొద్దన్నారు, మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. గిరీశం: నాన్సెన్స్, మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టార్కి నన్ను చూస్తే గెట్టదు, అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి నేనంటే వాడికి కడుపుడుకు. వెంకటేశం: మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కానీ ఒక్కసారైనా ఒక్క మొక్క చెప్పిన పాపాన్ని పోయినారు. గిరీశం: డామిట్, ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ మీ మాస్టర్కి ఎక్కడుంది? విడో మ్యారేజీ విషయమై, నాచిక్ క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడు ఒకడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి 3 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు. మొన్న బెంగాలీవాడు ఈ ఊర్లో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలింది? మన వాళ్ళు ఒట్టి వెదవలోయ్. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పక తప్పు పట్టుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగేరా తెల్లవాడు కనిపెట్టాడు, లేకపోతే వాడికి పట్టుబడినా. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే. శాస్త్రకారుడు ఏమన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. భగపతి అమృతముదేగా బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగని వాడు దున్నబోతై పుట్టున్. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతే, కన్యాశుల్కం ఎపిసోడ్ 3కి స్వాగతం. కగపతి అమృతముదేగా బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగని వాడు దున్నబోతై పుట్టున్. ఇది బృహన్నారదీయం 4వ ఆశ్వాసంలో ఉన్నది. ఇదిలా ఉన్ని కానీ నీ అంత తెలివైన కుర్రవాడిని ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద నాకు ఒళ్ళు మహా మండుతోంది. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడకా తీస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడ ఉంటావా, ఊరికి వెళ్తావా? వెంకటేశం: వెళ్ళాలనుంది కానీ పాసు కాలేదంటే మా తండ్రి చావగొడతాడు. గిరీశం: ఆ గండం తప్పే ఉపాయం నీ చెప్తా. నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు. వెంకటేశం: గిరీశం కాళ్ళు పట్టుకుని, నీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. పాసు కాలేదంటే ఎముకలు విరగ్గొడతాడు. కన్నీరు చేత తుడుచుకుంటూను. దట్ ఈస్ టిరనీ. ఇదే బెంగాలీ కుర్రవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా? తాతయ్య ఏది తండ్రి ఏది చూడక కర్ర పట్టుకుని చెండాలు ఎగ్గొడతాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి ఎవళ్ళైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? వెంకటేశం: మరి ఎవళ్ళు లేరు. గిరీశం: అయితే నేను ఉపాయం చెప్తాను వినే. నీ కూడా నీతో మీ ఊరొచ్చి
పరీక్ష పాస్ అయినావని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్పు. సెలవుల ఆఖరిని నిన్ను టౌన్ స్కూల్లో పై క్లాసులకు ప్రవేశపెడతాను. వెంకటేశం: మీరే వస్తే బతికాను. మరేమిటి, కింది మాట సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. మరి గిరీశం ఏమన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త పుస్తకాలకి ఒక జాబితా రాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటే కానీ సిగర్స్కి ఇబ్బంది కలగదు. నోటుబుక్ తీసి రాయి. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో వెంకటేశం గిరీశాన్ని తన ఇంటికి రమ్మన్నాడు. మరి ఇప్పుడు గిరీశం ఏం చెప్తాడో చూద్దాం. చూసే ముందు అందరూ కూడా ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సో డైలీ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. గిరీశం: ఆల్ రైట్, కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారములలో నష్టం వస్తుంది. మునసబ్బ గారి పిల్లల్ని సెలవుల్లో పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తా అన్నాడు. అయినా నీ విషయమై ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. ఒక భయం మాత్రం ఉంది. మీ వాళ్ళు బార్బేరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చేయరో. నీవు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది. కొత్త పుస్తకాలకి ఒక జాబితా రాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటే కానీ సిగర్స్కి ఇబ్బంది కలగదు. నోటుబుక్ తీసి రాయి. రాయల్ లీడర్, మాన్యువల్ గ్రామర్, ఘోష్ జియోమెట్రీ, బాస్ ఆల్జీబ్రా, శ్రీనివాస్ అయ్యర్ అర్థమెటిక్, నలచరిత్ర, రాజశేఖర చరిత్ర, షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్, వెంకట సుబ్బారావు మేడీజీ. ఎన్ని పుస్తకాలు అయినాయి? వెంకటేశం: 9. గిరీశం: మరొకటి రాయి. అక్కడికి 10 అవుతాయి. కుప్పు పామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాలును. మీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలో జ్ఞాపకం ఉన్నంత వరకు యాకరు పెట్టు. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నవి కానీ మార్చలేదు. పదానాలు పెట్టి ఓ సేరు కాశీ మిఠాయి పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చేయను. మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఇక్కడ ఉండు. కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. గో ఎట్ వన్సు, మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాత్రం పెట్టకైనా తెలియనివద్దు. జాగ్రత్త. వెంకటేశం నిష్క్రమించను. సో ఇలా గిరీశం వెంకటేశం వాళ్ళ ఇంటికి ఉడాయించడానికి భలే ప్రయత్నం వేశాడనమాట. సో మరి ఆ తర్వాత గిరీశం చక్కబెట్టాల్సిన రాజకార్యాలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏడాది కిందట మీరు శాంతి కలిసి వేసుకున్న పొటిగారపుల ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నారు. గిరీశం విన్నట్టు నచించు: పుల్లు మూను లైటట, జాసమిన్ను వైటట, మల్లెకన్న మల్లెకన్న నీదు మొహము బయటట. టా టా టా. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు గిరీశం రాసకార్యాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. గిరీశం: ఈ వ్యవహారం ఒకటి ఫైసల్ అయింది. ఈ రాత్రి మధురవాణి పార్టింగ్ విజిట్ ఇవ్వండి, పోకూడదు. నీ సైటు నా డిలైటు, నిన్ను మిన్న కానకున్న క్వైట్ చెడ్డు ఫ్లైట్, మూన్నలైని నైట్. ఒక బంట్రోత్తు ప్రవేశించను. బంట్రోత్తు: నేను పుటిగారప్పంతులు గారి నౌకరునండి. లెక్క జరూరు కొందండి. పుటిగారపుల ఖరీదు వెంటనే ఇప్పించమన్నారండి. గిరీశం విన్నట్టు నచించు:
పుల్లు మూను లైటట జాసమిన్ను వైటట మల్లెకన్న నీదు మొహము బయటట టా 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 బంట్రోతు. ఎంతమందిని పంపినా ఇచ్చారు కారటండి, నేను అలలా గూరుకుండేవాడిని కాదండి. గిరీశం. అయ్యా కోనేటికి తోవైదే. బంట్రోతు. ఎక్కడి సెవటి మాలోకం వచ్చిందయ్యా. గిరీశం. కోవటి దుకాణమా? కస్బా బజార్లో కానీ ఇటేపు లేదు. బంట్రోతు గట్టిగా చెవి దగ్గర నోరు పెట్టి, పొటిగారపుల ఖరీదిస్తారా ఇవ్వరా? గిరీశం. బస రాదారి బంగ్లాలో చేయొచ్చును. బంట్రోతు మరీ గట్టిగా, ఏడాది కిందట మీరు సాంది కలిసి వేసుకున్న పొటిగారపుల ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నారు. గిరీశం. ఓహో నీవటో ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా. రేపు ఉదయం 8 గంటలకి పూటకోళ్ళమ్మ ఇంటికి వస్తే అనా పైసలతో సహా సొమ్ము ఇచ్చేస్తాను. మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. మరి బంట్రోతు వదిలిపెట్టాడా లేదా? మన గిరీశం డబ్బులు ఇచ్చే రకం కాదు కదా. మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. గిరీశం. చెప్పాను కానా, రేపొద్దున్న ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడు. బంట్రోతు. మాలాడి కొడుకు చండాలుడు కాకుంటే మరేటండి? సో మరి ఇప్పుడు బంట్రోతుతో ఏం జరిగిందో చూసేద్దామా? చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంట్రోతు. మాటలతో కార్యం లేదు, మొల్లో సెయ్యెట్టి నిల్చున్న పాటిని పుచ్చుకోమన్నారండి. గిరీశం. పెద్ద మనిషివి కదా, నువ్వు తొందరపడడం మంచిదేనా? ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందో. అవానా అంటారు దొరలు దీన్ని. రేపు పొద్దునరా 2 కట్టలు ఇస్తాను. బంట్రోతు. సిత్తం. సొమ్ము మాటేం సెలవండి. గిరీశం. చెప్పాను కానా, రేపు పొద్దున్న ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడు. బంట్రోతు. మాలాడి కొడుకు చండాలుడు కాకుంటే మరేటండి? గిరీశం. నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రి భట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రోతు. సిత్తం. రేపు పొద్దున్న సొమ్ము ఇవ్వకపోతే నా ఆబోరు ఉండదండి. గిరీశం. ఆహా, నీ ఆబోర్ ఒకటి నా ఆబోర్ ఒకటినా? బంట్రోతు నిష్క్రమించను. గిరీశం. ఇన్నాళ్లకి జంజపోస వినియోగంలోకి వచ్చింది. థియాసఫిలిస్ట్ చెప్పినట్టు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు. ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదులుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్ర బుద్ధేహ పలాయనం. పెందరాళ్ళే ఈ ఊరు నుంచి ఉడాయిస్తే కానీ ఆ ఊరు దక్కదు. ఇక మధురవాణి ఇంటికి వెళ్దాం. మేక్ హే వెల్దీ సన్షైన్స్ అన్నారు. మనం ఇప్పటిదాకా మధురవాణిని పరిచయం చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మధురవాణిని కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వాడి బతుక్కి వాడు పూటకోళ్ళమ్మను ఉంచుకోవడం కూడానా? పూటకోళ్ళ అమ్మే వాడిని ఉంచుకొని ఎంత గంజి పోస్తోంది. నమస్కారం. వ్యాసమితిహాసం ఛానల్కు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం మధురవాణిని పరిచయం చేస్తానని మాట్లాడుకున్నాం కదా. సో 2వ స్థలం మధురవాణి ఇంట్లో గది. రామపంతులు కుర్చీ మీద కూర్చుండును, మధురవాణి ఎదుట కూర్చుండును. రామపంతులు జేబులోంచి చుట్ట తీసి పంటి కొన కొరికి, పిల్ల అగ్గిపొల్ల. మధురవాణి అగ్గిపొల్ల వెలిగించి చుట్ట కందించుచుండగా రామపంతులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి ఎడంగా నిలబడి కోపం కనపరుస్తూ, మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి, తాకవద్దంటే చెవిని పెట్టరు కదా. రామపంతులు నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమయ్యి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకు వెళ్ళటానికి సిద్ధమై ఉంటే, ఇంకా ఎవడో కొన్కిస్కాహేగాడి అడ్డాలో ఉంటున్నానంటూ
పాతివ్రత్యం నటిస్తామేమిటి మధురవాణి. వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండద్దా? మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటు పైనుంచి మీ తోవ మీది నా తోవ నాది అని తెగదంపులు చేసుకునేదాకా నేను పరాధీనురాలినే అని ఎంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదిక అయితేనేమి, కిరస్థానం మనిషి అయితేనేమి, పూటకోళ్ళమ్మను ఉంచుకుంటేనేమి నన్ను ఇన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కాదా? మీరు అంతకన్నా రసికులైనా నా మనస్సు మీరు ఎంత చూరగొన్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మట్టుకు ఉండొద్దా? రామపంతులు, పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతుక్కి వాడు పూటకోళ్ళమ్మను ఉంచుకోవడం కూడానా? పూటకోళ్ళ అమ్మే వాడిని ఉంచుకొని ఎంత గంజి పోస్తోంది. మధురవాణి, అన్యాయం మాట్లాడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, నేడో రేపో గొప్ప ఉద్యోగం కానయ్యుంది. రామపంతులు ఆహాహా నవ్వుతూ, ఏం వెర్రి నమ్మకం, నీవు సాని వాళ్ళలో తప్పబుట్టావు. గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేమిటి? మా ఊళ్ళో ఉన్న లుబ్దావదాన్లు పింతల్లి కొడుక్కాడు వీడు గిర్రడని మేము పిలిచేవాళ్ళం. బొట్లర మొక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడికల్లా ఒకటే ఉద్యోగం దేవుడు రాశాడు. అదేమిటో తెలిసిందా? పూటకోళ్ళమ్మ ఇంట్లో దప్పికీరి చేరి అరవచాకిరి చేయటం. మధురవాణి, ఈ మాటలు ఆయన్ని అడుగుతున్నా? రామపంతులు, తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. మరి వీళ్ళు ఇలా గిరీశం గురించి మాట్లాడుకుంటుంటే ఒకవేళ గిరీశమే వీళ్ళ ఇంట్లోకి వస్తే? గిరీశం వాకిట్లోంచి, మై డియర్. రామపంతులు, అన్నా వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం. మంచం కింద దూరును. వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో రామపంతులు అలాగే మధురవాణి గిరీశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గిరీశమే వాళ్ళకి ఎదురైతే ఏం జరుగుతుందో చూద్దాం. మధురవాణి, అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని? ఏమైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళ కనబడవు. రామపంతులు, అయితే అతడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మధురవాణి, ఇక్కడ రుణాలు పణాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదంపులు చేసుకుంటాను. రామపంతులు, అయితే ఇందా జేబులోంచి నోట్లు తీసి ఇచ్చును. మధురవాణి అందుకుంటుండగా రామపంతులు చెయ్యి బట్టి లాగును. మధురవాణి కోపంతో చెయ్యి విడిపించుకుని నోట్లు పారవేసి దూరంగా నిల్చుండును. మధురవాణి, మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నామను? రామపంతులు నోట్లు ఎత్తి, క్షమించు, అపరాధం. నోట్లు చేతికిచ్చును. లెక్క పెట్టి చూసుకో. మధురవాణి, ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. ఇంత రసికులై ఉండి నా మనసు కనిపెట్టజాలినారు కాదు కదా. మీ నోట్లు మీ మధ్యనే ఉంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాదు. నోట్లు ఇవ్వబోను. రామపంతులు, వద్దు వద్దు, నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ ఈ గిరీశం గుంటవధవ. వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నా ఏమిటి? మధురవాణి, ఆయన్ని నా ఎదుట తూలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. తలుపు తీసి ఒక చేత పట్టుకుని రెండవ చేత వేలుతో పైకి తోవ చూపుతూ, అదిగో గిరీశం గారే వస్తున్నారు, ఆ మాట ఏదో ఆయన నోటే చెప్పండి. రామపంతులు, వేళాకోళం ఆడుతున్నావు. గిరీశం వాకిట్లోంచి, మై డియర్. రామపంతులు ఆత్మగతం అంటే మనసులో అనుకున్నాడు. అన్నా వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం. మంచం కింద దూరును. సో ఇప్పుడు గిరీశం వచ్చాక ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. గిరీశం తనలో పూటకోళం ఉండే చెప్పింది కాబోలు పైకి. ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది?
ఇది కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మంచం కింద దూరిన రామప్ప పంతుల పరిస్థితి ఏమిటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. గిరీశం ప్రవేశించును. గిరీశం, వెల్ మై డియర్ ఎంప్రెస్, భుజం మీద తట్టబోను. మధురవాణి, ఓ పిల్లి తప్పించుకొని ముట్టబోకండి. గిరీశం నిర్ఘాంతపోయి, అదేమిటి ఆ వికారం? మధురవాణి, ఆఖరు వికారం. గిరీశం ఆత్మగతం, నేను ఉడాయిస్తానని దీనికి ఎలా తెలిసింది చెప్పా? సాని వాళ్ళకి కర్ర పిశాచి ఉంటుంది కాబోలు. పైకి, మైల పడితే స్నానం చేసి వేగిరన్ రా. మధురవాణి, ఇప్పుడేం తొందర, తలంటుకుంటాను. రామపంతులు ఆత్మగతం, ఛబాష్, ఏమి నీతైన మనిషి ఇది, వెధవని ముట్టుకోనివ్వకుండా ఎత్తింది. గిరీశం, మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు, ఇలా రా. దగ్గరికి చేరును. మధురవాణి, వేలు చూపి అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చును, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. రామపంతులు తనలో, నీ చెప్పా అంటుందా ఏమిటి? గిరీశం, ఒకరు చెప్పగా విన్నావు, ఎవరా చెప్పింది? ఎవడికి ఇక్కడికి రావడానికి మగదూరుంది? ఇలాంటి చాడీకోరు కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండె ఉంది? చెప్పు. రామపంతులు తనలో, తాడు కాబోలు, ఈ రక్క చెక్కడ్డాను. మధురవాణి, మొగాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరెవలేదా? గిరీశం తనలో, పూటకోళ్ళ ముండే చెప్పింది కాబోలు. పైకి, ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? మధురవాణి, పరువైన మగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? ముందొచ్చి కూర్చోండి, తర్వాత కోప్పడతారు కానీ. చుట్ట తీసుకోండి, అదిగో అగ్గిపెట్టి. గిరీశం, ముట్టుకోవడానికి వెళ్ళలేకపోతే అగ్గిపొల్ల వెలిగించి ఇవ్వడానికైనా పెట్టి పుట్టాను కానా? ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను కానీ ఉత్సాహం అంతా భంగం చేసావు. సో మరి గిరీశం ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నానన్న సంగతి మధురవాణికి ఇంకా చెప్పాడా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది కన్యాశుల్కము. మధురవాణి, సముద్రాల అవతలకి వెళ్ళి వెతకక్కర్లేదు, ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెప్తాడు. రామపంతులు తనలో, ఈ ముండ నన్ను బయట పెడుతుంది కాబోలరా దైవమా. ఇది కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. మరి గిరీశం ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మధురవాణికి చెప్తాడేమో చూద్దాం. మధురవాణి, ఏమిటా ఉత్సాహం? గిరీశం, ఇదిగో జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నాస్తా నవాబు సదర్ అదాలత్ బావుర్లీ ఖాన్ ఇస్పాహన్ జంగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయలు జీతంతో ముసాయిల్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్ను ఉండటం. రామపంతులు తనలో, ఏవిట్రా వీడి గోతాలు. గిరీశం, ఎంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రానిచ్చావు కాదు కదా, నాతో హైదరాబాద్ వస్తావా? మధురవాణి తల తిప్పుతూ, నేనెందుకు, పూటకోళ్ళమ్మని తీసుకెళ్ళండి. గిరీశం నిర్ఘాంతపోయి, పూటకోళ్ళమ్మ ఏమైనా పెంట పెడుతుందా ఏమిటి? మధురవాణి, మీకే తెలియాలి. గిరీశం, నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎవడేమన్నా నా మీద చెప్తే నమ్మేయడమేనా? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెప్తున్నాడో కనుక్కోలేననుకున్నావా ఏమిటి? సప్త సముద్రాలు దాటినా వాడి పిలకట్టుకొని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఢాడామని కొట్టకపోతినట్టయినా నా పేరు గిరీశమే, వినదభీషణ శంఖము దేవదత్తమే. కబడ్దార్. మధురవాణి, సముద్రాల అవతలకి వెళ్ళి వెతకక్కర్లేదు, ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెప్తాడు. రామపంతులు తనలో, ఈ ముండ నన్ను బయట పెడుతుంది కాబోలరా దైవమా. మరి మధురవాణి రామపంతుల్ని బుక్ చేసేస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. మధురవాణి వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట ఈనాటికి విన్నాను. ఇది కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ఛానల్కి స్వాగతం. మరి మధురవాణి రామపంతుల్ని బుక్ చేసేస్తుందా? ఈ ఎపిసోడ్లో చూసేద్దాం రండి. గిరీశం తనలో థ్యాంక్ గాడ్. అయితే పూటకోళ్ళదా దెబ్బ తగ్గలేదు. పైకి ఇలాంటి దుర్మార్గపు కోతలు ఆ ఇల్లాలి చెవిన పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపం అంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. మధురవాణి వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట ఈనాటికి విన్నాను. గిరీశం దానికి కాదు, ఆమెకి మొగుళ్ళు లేకపోయినా ఆమెను వెధవ అనటానికి వీల్లేదు. మధురవాణి మీరుండగా వెధవలా అవుతుంది. గిరీశం నాన్ సెన్స్. దీనికో రచ్చా చెప్పి రంజింపచేద్దాం. ఇదిగో విను. దాని నిజం ఏమిటంటే పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కనుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తక కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణాల్లోనో ఆ ముసలాడు పెళ్లిపీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి అయినట్టా కానట్టా అని మీమాంస మొదలైంది. కొందరు పుస్తే కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకొని పుస్తే కట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. దాంతో కేసు పోయింది. మరి దాన్ని ఎవ్వరూ పెళ్ళాడారు కాదు. మధురవాణి అయితే మరి మీకు తప్పలేదే. గిరీశం ఏమిటి ఈ కొత్త మాటలు? నాకు ఆది ఎంతో తెలియకుండా ఉంది. ఆహా, సరసం విరసంలో దిగుతుందే. హాస్యానికంటే నువ్వేమన్నా ఆనందమే. నిజమని కానీ అంటివా? చూడు నా తడాకా. ఎవడి మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా? మధురవాణి రామపంతులు తనలో సత్యాన్రా నా పేరు చెప్పేసింది. మధురవాణి రామ ఒకరు చెప్పేదేమిటి? లోకమంతా కోడై కూస్తుంటేను వీధిలో నుంచి తలుపు అని ధ్వని. మరి వచ్చింది ఎవరు? ఇంత సీరియస్ డిస్కషన్లో రామపంతులు గుండె దడదడా కొట్టేసుకుంది. మరి వచ్చింది ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది కన్యాశుల్కము. తీసాం మంచం కింద దూరుదాం. మంచం కింద దూరి తనలో దొంగలాంచ సరస్సుని దాచిందోయి మంచం కింద. ఇదేమిటో మంచి మనిషి అని భ్రమించాను. దీని తాస్తాగోయ్యా. ఇది కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు స్వాగతం. మరి ఆ తలుపు తట్టింది ఎవరు, వచ్చింది ఎవరో, రామపంతుల పరిస్థితి ఏమైందో ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. గిరీశం తెల్లబోయి తలుపు తీయద్దు. ఆ పిలిచే మనిషి వెర్రిముండ, మనుషుల్ని కరుస్తుంది. మధురవాణి తలుపు తీసే ఉంది. గిరీశం చెంగున వెళ్ళి గడి వేసేయి. మధురవాణి అదుగో తలుపు తోసుకు వస్తుంది. గిరీశం గంటెయ్యి. మధురవాణి పయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తుంది. వాకిట్లోకి వెళ్ళును. గిరీశం మంచం కింద దూరుదాం. మంచం కింద దూరి తనలో దొంగలాంచ సరస్సుని దాచిందోయి మంచం కింద. ఇదేమిటో మంచి మనిషి అని భ్రమించాను. దీని తాస్తాగోయ్యా. సెగపాయి తీసి తందుని కానీ ఇది సమయం కాదు. అయినా పోయేవాడికి ఎందుకు రోస్టు. రామపంతులతో మెల్లగా ఎవరన్నా మీరు మహానుభావులు. రామపంతులు నేను రామపంతులురా అబ్బాయి. గిరీశం తమరా ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా మహానుభావా? నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని 20 మందిని మీకు కన్యాదానం చేతునే. రామపంతులు తనలో బతికాన్రా దేవుడా. పైకి నువ్వురా బాబు దీన్ని ఉంచుకున్నావు. అలా తెలిస్తే నేను రాకపోదును సుమా. గిరీశం మాట వినపడలేదు, కొంచెం ఇసంటారండి. రామపంతులు ముందుకు జరుగును. గిరీశం అతన్ని తప్పించుకుని గోడ వైపుకు చేరును. గిరీశం అన్నా ఈ లంజని ఎన్నడూ నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి.
రామపంతులు 200 దొబ్బిందిరా బాబు గిరీశం. నువ్వులేని జాగ్రత్త చేశారా? రామపంతులు అంతేనా? గిరీశం మరేమిటి? సో వచ్చిన పూటకోళ్ళమ్మ గిరీశాన్ని పట్టుకుందా? గిరీశం పరిస్థితి ఏమైంది? అసలే బాకీ పడ్డానని ఫస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. సరే, ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. టీవీ కన్యాశుల్కము. లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మొగుడిని కొట్టగా నన్నెందుకు కొట్టావే మొండ. అందుక నన్ను ముందుకు తోసి తాను గోడ వైపుకు దాక్కున్నాడు. టీవీ కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. పూటకోళ్ళమ్మ లోపలికి వచ్చి గిరీశాన్ని ఏం చేసింది? పట్టేసుకుని తన బాకీ వసూలు చేసిందా? ఆలస్యం చేయకుండా చదివేద్దాం రండి. మధురవాణిని పూటకోళ్ళమ్మ పల్లెవాటలో చీపురుగట్ట దాచిన్ని ప్రవేశింతురు. మధురవాణి మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని బెట్టరు కదా. పూటకోళ్ళమ్మ నీ ఇంట్లో చొరబడ్డాడని వీధుల్లో వాళ్ళు చెప్తే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధవ ఉంటే నాకేం కావాలి, ఉండకపోతే నాకేం కావాలి? వాడు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. మధురవాణి ఎవడికి ఇచ్చావో వాడిని అడగవమ్మా. పూటకోళ్ళమ్మ వెధవ కనబడితే సిగపాయి తీసి చీపురు కట్టతో మొత్తుదును. ఎక్కడ దాచామేమిటి? మధురవాణి నాకు దాచడం కర్మేమి? నేను మొగనాల్ని కాను, వెధవ ముండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మగ మహారాజులా పబ్లిక్గా వస్తాడు. కంటితో మంచం కిందకు చూపును. పూటకోళ్ళమ్మ మంచం కింద దాగాడేమో. మంచం కిందకు వంగి నీ పరువు బుగ్గైనట్టే ఉంది, లేచిరా. చీపురు కట్ట తిరిగేసి రామపంతులను కొట్టును. రామపంతులు ఓరు నాయనా నన్నెందుకు కొడతావే దండముండా. మంచం కింద నుంచి పైకి వచ్చి వీపు తణుముకుడును. మధురవాణి ఆయన్నెందుకు కొట్టావు? నా ఇంటికి వచ్చి ఏమిటి రవ్వ? పూటకోళ్ళమ్మ అయితే మంచం కిందకెందుకు దూరాడు? మధురవాణి నీకెందుకా ఘోష? అదో సరసం. పూటకోళ్ళమ్మ ఇదో చీపురు కట్ట సరసం. రామపంతులు వీపు తడుముకుంటూ నీ సిగ తరగా ఆడదానమైపోయినావే, లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మొగుడిని కొట్టగా నన్నెందుకు కొట్టావే మొండ. అందుక నన్ను ముందుకు తోసి తాను గోడ వైపుకు దాక్కున్నాడు. పూటకోళ్ళమ్మ ఆ మెదవ కూడా ఉన్నాడు మంచం కింద. కుక్క పైకి రా. సో పూటకోళ్ళమ్మకు దొరికిపోయిన గిరీశం ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టీవీ కన్యాశుల్కము. రామపంతులు నొప్పి ఎవడదనుకున్నావు? ఆ మొండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్ట లాక్కో. పూటకోళ్ళమ్మ పడేలమంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మగతనం ఏడ్చినట్టే ఉంది, పైకి వచ్చును. టీవీ కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. సో పూటకోళ్ళమ్మకి దొరికిపోయిన గిరీశం ఏం చేశాడో ఈ ఎపిసోడ్లో చూద్దాం. గిరీశం వెర్రప్ప మంచం కిందకి రా, వెర్రి వదలగొడతాను. పూటకోళ్ళమ్మ అప్పనిట్రా వెదవా, నీకు భయపడతాను అనుకున్నావా ఏమిటి? నీ సానిముండ ఎలా అడ్డుకుంటుందో చూస్తాను. ఒకవైపు నుంచి మంచం కిందకు దూరును, మరొక వైపు నుంచి గిరీశం పైకి వచ్చి రామపంతులు నెత్తి చేర్చి లఘు వేసి పెరటి వైపు పరిగెత్తి పోవును. రామపంతులు సత్యాన్రా నాయన 2 చేతులు తలపట్టుకుని మధురవాణి ఏమీ దెబ్బది, కానిస్టేబుల్ కబురంపించు. మధురవాణి ఎందుకు పబ్లిక్ కొన అల్లరవడమను? రేపో ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు కానీ. రామపంతుల్ని కౌగిలించుకుని తల ముద్దెట్టుకుని చేతరాసి ఏవి దుష్టు, మగవాడైన వాడు ఎదట నిలిచి కొట్టాలి, దొంగ దెబ్బ కొడతాడు, వాడి పొంక అణుతురుగాలనండి. రామపంతులు గవర్నమెంట్ జీతం ఇచ్చిన కానిస్టేబుల్ ఉండగా మనకెందుక శరీరాయాసం? ఈ విధమని 18 కోట్లంటా తిప్పకపోతే నేను రామపంతుల్ని గాను. చూడు నా తమాషా. మధురవాణి రామపంతుల్ని ముద్దు పెట్టుకుని మాట్లాడక ఊరుకోండి. మంచం కింద వైపు చూపించి నోరు మూసి దొంగ దెబ్బ కొట్టిన వాడిదే అవమానం, మీది కాదు. రామపంతులు నొప్పి ఎవడదనుకున్నావు? ఆ ముండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్ట లాక్కో. పూటకోళ్ళమ్మ
పడేయమంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మగతనం ఏడ్చినట్టే ఉంది. పైకి వచ్చును అంతా నిష్క్రమింతులు. సో ఈ ఎపిసోడ్తో కన్యాశుల్కం ప్రథమాంకం అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ద్వితీయాంకాల్లోకి అడుగు పెడదాం.